సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ రిలీజ్ కావట్లేదు, చాలా పోస్ట్ పోన్ అవుతుంది, అయినా వాళ్ళు కోర్టు వరకు వెళ్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పెన్షనర్లు అంటేనే ఒక చిన్న చూపు మొదలై దాదాపు 9,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. సరిగ్గా వాళ్ళకి బడులు కూడా లేవు అసలు. ఆదిలాబాద్ జిల్లాలో ఆనుకొని ఒక మండలంలో పిల్లలకి 1వ తరగతి 2, 3, 4, 5 ఒక గుడి పక్కన గుడిసెలాగా కట్టుకొని, రేకులిల్లులాగా కట్టుకొని దాంట్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఏమని అడిగితే అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చడానికే మాకు డబ్బులన్నీ సరిపోతున్నాయి అంటారు. సో దీని మీద మీరేమంటారు? పెంచిన బడ్జెట్ అన్నా స్కూళ్ళకి ఇస్తున్నారు అంటే ఇస్తలేదు. దానికి కారణం ఇది. అనేక పాఠశాలలు కూడా మేము గతంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం పేరు మీద ఆ పాఠశాలలు బాగు చేసేటువంటి ప్రయత్నం జరిగింది కొంత మేరకు. అది మొత్తంగా కూడా ఇలా ఆగిపోయింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అంత నమ్మకంగా చెప్తున్నారు. అసలు నమ్మకం మాకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, న్యాయస్థానాల మీద అపారమైన గౌరవం ఉన్నటువంటి పార్టీ కనుకనే మేము నమ్ముతున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి వీళ్ళిద్దరు వయసు కూడా దగ్గర పడిపోయింది. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు పార్టీ మారినట్టండి? పోచారం శ్రీనివాసరెడ్డి గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 11,000 డబుల్ బెడ్రూమ్లు అక్కడ శాంక్షన్ చేసి కేసీఆర్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి వద్దామంటే యాక్సెప్ట్ చేస్తారా? సమస్య లేదు. కేసీఆర్ గారు చెప్పినాక, మా అధినేత చెప్పినాక మేమేంది చెప్పేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక హామీ ఇచ్చారు, తులం బంగారం, 1 తులం బంగారం మేము ఇచ్చేస్తాము అని. నార్మల్ పర్సన్ కాదు కదా, పెద్ద పైసలు ఉన్నోడే కొనుక్కోలేకపోతున్న రోజులో ఇప్పుడు తులం బంగారము అది ఎలా అంత ఫ్రీగా ఇచ్చేస్తారో ఏమో చెప్పండి. అనేక రకాల హామీలు ఇచ్చారు. హామీల వైఫల్యమే ఇలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అందులో కూడా ఈ తులం బంగారం